డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ద డిజిటల్ క్లాస్ నోట్బుక్ ఛానల్. ఇవాళ మనం ఎస్బీఐ అండ్ ఐబీపీఎస్ పిఓ 2026లోని ప్రిలిమ్స్ మార్క్ పేపర్ 8 చూస్తున్నామండి. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇవాళ మనం ఎస్బీఐ పిఓ మార్క్ 2026 మార్క్ పేపర్ 8లో మనం డిస్కస్ చేసుకునే టాపిక్స్ వచ్చేసి లైన్ బేస్డ్ డిఐ, పార్ట్నర్షిప్ బేస్డ్ ఆన్ కేస్లెట్, పై చార్ట్ డిఐ మీద 5 క్వశ్చన్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ మీద 3 క్వశ్చన్స్ అండ్ వర్డ్ ప్రాబ్లమ్స్ మీద మొత్తం 10 క్వశ్చన్స్ మనం డిస్కస్ చేసుకోబోతున్నాము. పేపర్ వచ్చేసి మోడరేట్ లెవెల్లో ఉంటుందండి. ఓకే, మోడరేట్ లెవెల్. ఓకే, మనం ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము. రీడ్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఓకే, the given line graph shows the difference in various expenditures such as education, traveling, groceries, savings and home rent of a family between 2021 and 22, and the expenditure in 2021 is less. Okay, less than the 2022. అంటే 2021లో ఎక్స్పెండిచర్ అనేది తక్కువ ఉంది 2022తో పోల్చుకుంటే. ఓకే, ఈచ్ లైన్ ఎంత అనేది మనకి కావాలి. 0 ఇక్కడి నుంచి ఇక్కడికి 0 to 5000 మధ్యలో ఎన్ని లైన్స్ ఉన్నాయండి? 1 2 3 4 5th లైన్. సో 5000 కి బై 5 లైన్స్ అంటే ఈచ్ లైన్ ఎంత? 1000. ఓకే, ఈచ్ లైన్ ఎంత? మనకి 1000. ఇక మన క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం. If the home rent in 2022 is 75,000, then find the home rent in 2023, which is 22% more than the home rent paid in 2021. ఇక్కడ ఏమి ఇచ్చిండు? డిఫరెన్స్ బిట్వీన్ ద 2021 అండ్ 2022 డిఫరెన్స్ అండి. ఎడ్యుకేషన్ వచ్చేసి మనకి ఒక టేబుల్ క్రియేట్ చేసుకుందాము. ఎడ్యుకేషన్ వచ్చేసి 5000 అండ్ ట్రావెల్ వచ్చేసి మనకి 4000 కాదు 3000. ఇంకా గ్రోసరీ వచ్చేసి మళ్ళీ 5000 అండ్ సేవింగ్స్ వచ్చేసి మొత్తం 20,000 అండ్ హోమ్ రెంట్ ఎంత? మనకి 10,000. ఇవి డిఫరెన్స్ అండి. ఓకే, ఇది డిఫరెన్స్. ఇది 2021 అండ్ 22. ఓకే, if the home rent in 2022 is 75,000. ఓకే, 2022లా హోమ్ రెంట్ వచ్చేసి 75,000 అయితే find the home rent in 2023, which is 22% more than the home rent paid in 2021. మనకి 2021లో ఎంత ఇచ్చిందో డిఫరెన్స్? 2021లో హోమ్ రెంట్ వచ్చేసి 10,000. 2023లో ఇది ఎక్కువ ఉంది కదా 22%. సో మనకి 65,000 అవుతుంది. మైనస్ చేస్తాం కదా, డిఫరెన్స్ కదా 2021 అండ్ 22. 2022 ఎక్కువ ఉండాలి కదా మనకి ఇచ్చిన రూల్ ప్రకారం. సో మైనస్ చేస్తే 65,000. ఇప్పుడు మనకి 2023లో 22% ఎక్కువ ఉండాలి. 2023లో 22% ఎక్కువ ఉండాలి. 22% అంటే 122 వేసుకోండి సింపుల్గా. 122/100 ఇంటూ 65,000. 00 క్యాన్సిల్ అవుతుంది. సో దీన్ని నేను 650 ఇంటూ 100 అని, 650 ఇంటూ 20 అని, 650 ఇంటూ 2 అని రాసుకుంటే మనకి సెట్ అయిపోద్ది కదా 122. ఓకే, 650. సో 650 3 zeros ఉన్నాయి కదా, 65,000. ఇదంతా 65 2 జా 130. సో 13000. 65 2 జా 130. సింగిల్ జీరో ఉంది కాబట్టి 0, ఇక్కడ 0, 3 1 టోటల్ చేస్తే 0 0 3 5 + 3 8 9 అండ్ 7 79,000
300. In 2021, if the family spent 10,000 per travel, 2021 లో ట్రావెల్ ఎంత స్పెండ్ చేసింది? 10,000. దెన్ ఇన్ 2022, హౌ మచ్ లీటర్ ఫర్ పెట్రోల్ ద ఫ్యామిలీ హ్యాస్ యూజ్డ్ while the petrol rate is rupees 104 per liter if the family has used only petrol. Travel 2021 ఎంత డిఫరెన్స్? 3,000 ట్రావెల్. ఓకే, ట్రావెల్ డిఫరెన్స్ ఎంత? 3,000 కదా. సో 3,000 మొత్తం మనకి ఎంత వచ్చింది? 13,000. ఓకే, 13,000. ఇది మొత్తం డేటా. ఇది 2022ది. ఎందుకంటే మనం 2022లో డేటా ఎక్కువ ఉండాలి కాబట్టి మనకి 2022 మొత్తం 13,000 అనేది ఫ్యామిలీ స్పెండ్ చేసింది ట్రావెల్ మీద. అయితే వాళ్ళు ఏమడుగుతారంటే హౌ మచ్ లీటర్ ఆఫ్ ఏ పెట్రోల్ ఫ్యామిలీ హ్యాస్ యూజ్డ్ వైల్ ద పెట్రోల్ రేట్ ఈస్ 104 per లీటర్. 104 రూపీస్ per లీటర్ ఉన్నప్పుడు కన్జంప్షన్ ఆఫ్ ద ఫ్యామిలీ, కన్జంప్షన్ ఆఫ్ పెట్రోల్ బై ఫ్యామిలీ వచ్చేసి ఎంత? 13,000. ఏం చెప్తున్నారు? 13,000 104 రూపీస్ per లీటర్ కదా. సో వాళ్ళు ఎంత కన్జంప్షన్ చేశారని మనకి కావాలి. సో ఇది 104, 13, 5, 6, 5, 36, 78, 37, 91, 38 జా 104, 13 10 జా 130, 8 1 జా 8, 8 2 జా 16, 8 5 జా 40. సో 125 లీటర్స్. 13 10 జా కదా, ఇక్కడ 0 క్యాన్సిల్ చేయాలి. మొత్తం 125 లీటర్స్ ని కన్జ్యూమ్ చేసుకున్నారు. 125 లీటర్స్ ఎక్కడ ఉంది? ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, 5/19 and 4/19 is the saving and education expenditure of the family in 2021. 2021 లో సేవింగ్ ఎంత? 5/19 అండ్ ఎడ్యుకేషన్ లో ఎంత? 4/19 ఇన్ of the expenditure of the family in 2021 డేటా ప్రకారం ఇది. అండ్ రెస్పెక్టివ్లీ అవుట్ ఆఫ్ ద టోటల్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ద ఫ్యామిలీ, టోటల్ ఎక్స్పెండిచర్ ఎంత ఇచ్చిండు? 1,90,000 అంటే ఇంటూ 1,90,000. ఓకే, 19 1 జా 19 10 జా 190, 3 zeros. ఇది కూడా సేమ్ 19 1 జా 19 10 జా 190, 3 zeros. సో సేవింగ్స్ మీద ఎంత ఖర్చు అయింది? 50,000. ఇక్కడనేమో 40,000. ఫైండ్ ద టోటల్ అమౌంట్ స్పెండ్ ఆన్ సేవింగ్స్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్ 2022. సో డిఫరెన్స్ తీసుకుంటే సేవింగ్స్ మీద మనం ఎంత డిఫరెన్స్ ఉంది? 20 దీనికి యాడ్ చేయాలి, ఎందుకంటే 2022 డేటా కదా. ఓకే, ఇది 2022 డేటా కాబట్టి ఇది 70,000. అండ్ ఇదేంటిది? ఎడ్యుకేషన్ మీద ఎంత ఉంది? 5,000. ఇదెంత? 5,000. సో మొత్తం 45,000. ఎందుకంటే మనకి 2022 డేటా అనేది ఎక్కువగా ఉండాలి. ఓకే, ఫైండ్ ద టోటల్ అమౌంట్ స్పెంట్ ఆన్ సేవింగ్ అండ్ ఎడ్యుకేషన్. మొత్తం 70 45 0 0 0 0 0 0 0 5 7 4 11. సో 1,15,000 ఎక్కడ ఉంది? ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ద ఫ్యామిలీ హ్యాస్ ప్లాన్డ్ టు ఇంక్రీజ్ సేవింగ్స్ బై 36% in 2023 from 2022.
వాట్ ఈస్ ద టోటల్ సేవింగ్స్ ఆఫ్ ద ఫ్యామిలీ పెర్ మంత్ ఇన్ 2023 పెర్ మంత్? ఇఫ్ ద సేవింగ్స్ ఇన్ 2021 ఈజ్ 70,000. సేవింగ్స్ ఎంత 2021 ప్రకారం మనకి 70,000. మనకి సేవింగ్స్ లో డిఫరెన్స్ 2022 అంటే ఇది డిఫరెన్స్ అమౌంట్ రాసుకోవాలన్నట్టు. డిఫరెన్స్ అమౌంట్ ఎంత? సేవింగ్స్ 20,000. ఇప్పుడు యాడ్ చేస్తే మనకి 2022 డేటా ఎంత? 90,000 అనేది ఉంది. అయితే వీళ్ళు ఏం చేశారంటే ద ఫ్యామిలీ హ్యాస్ ప్లాన్ టు ఇంక్రీజ్ సేవింగ్స్ 36% ఇన్ 2023. సో 90,000 ఇంటూ 36% ఇంక్రీజ్ అయిందంటే 136 అనుకుందాం. 136/100 డబల్ జీరోస్ క్యాన్సల్ చేసుకుంటే సో 100 ఇంటూ 900, 30 ఇంటూ 900, 6 ఇంటూ 900 రాసుకుంటే 90,000. 9 4 zeros 1 2 3 4. సో 90,000. 9 3 27,000 అండ్ 9 6 5400. 0 0 4 7 5 12 9 10 12. సో ఇదేంటి? పెర్ యానం కి. ఇది పెర్ యానం. అందుకే క్వశ్చన్ క్లియర్ గా చెప్పు ముందే. ఫ్యామిలీ పెర్ మంత్ ఎంత ఖర్చు పెడుతుంది అని అడిగాడు. ఓకే, పెర్ మంత్ ఎంత ఖర్చు పెడుతుంది అంటే 1,22,400 అనేది పెర్ యానం అయితే ఎన్ని మంత్స్ ఉంటాయి? పెర్ యానం కి 12 మంత్స్ కదా. సో ఈచ్ మంత్ ఎంతనో చూద్దాం. 12 1 జా 12, 12 2 జా 24, 10200 అనేది కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, డిఫరెన్స్ ఇన్ సేవింగ్స్ ఇన్ ఎక్స్పెండిచర్ బిట్వీన్ 2021 and 22. సేవింగ్స్ డైరెక్ట్ క్వశ్చన్ ఇది. ఈజ్ వాట్ పర్సంటేజ్? సేవింగ్స్ అండ్ ఏంటిది? సేవింగ్స్ ఎక్స్పెండిచర్ బిట్వీన్ 2021 and 22. సేవింగ్స్ ఎంత? 20,000. ఓకే, సేవింగ్స్ ఎంత? 20,000. డిఫరెన్స్ మోర్ ఆర్ లెస్ అని అడిగింది. దెన్ ద సమ్ ఆఫ్ ద డిఫరెన్సెస్ ట్రావెల్ అండ్ గ్రాసరీ ఎక్స్పెండిచర్ ఆఫ్ ద ఫ్యామిలీ. ట్రావెల్ అండ్ గ్రాసరీ. ట్రావెల్ ఎంత? 3,000. గ్రాసరీ ఎంత? 5,000. మొత్తం ఎంత? 8,000. ఓకే, మొత్తం 8,000. ఇక్కడ ఉన్న 3 zeros ఇక్కడ ఉన్న 3 zeros క్యాన్సిల్ చేసుకుంటే మనకి 2 10 జా, ఇక్కడ 2 4 జా అవుద్ది, 2 2 జా 2 5 జా. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? 3/2 ఇంటూ 100. 2 1 జా 2 5 జా 10. 150% మోర్. 150% మోర్. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ కంటే ముందు మొత్తం డిఎస్ చూద్దామండి, తర్వాత మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ని ఫాలో అవుదాం. ఓకే, పై చార్ట్ వచ్చేసి ద గివెన్ పై చార్ట్ షోస్ ద పర్సెంటేజ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ టైర్స్ ఆఫ్ కార్స్ అండ్ ట్రక్స్. ఓకే, పర్సెంటేజ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ టైర్స్ అన్నట్టు. ఇందులో కార్ అండ్ ట్రక్ టైర్స్ రెండు కలిసి ఉన్నాయి. మేడ్ బై ఫ్యాక్టరీ ఓవర్ 5 different days, దట్ ఈస్ మండే, ట్యూస్డే, వెడ్నెస్డే అండ్ థర్స్డే, ఫ్రైడే. ద టోటల్ నెంబర్ ఆఫ్ టైర్స్ మేడ్ ఆల్ ద డేస్ టుగెదర్. టోటల్ టైర్స్ ఆల్ ద డేస్ మొత్తం టోటల్ పై చార్ట్ టోటల్ టైర్స్ అన్ని 16,000. ఓకే, 16,000. ఓకే, మనకి తెలిసింది ఏంటంటే 100% ఈక్వల్ టు పై చార్ట్ లో మనం ఎప్పుడు అని చెప్పుకునేది ఎంత? 360 degrees. అంటే టోటల్ పై చార్ట్ ఎంత? అన్ని డేస్ కలుపుకొని టోటల్ పై చార్ట్ ఒక మేడ్ ఆల్ మ్యానుఫ్యాక్చర్ చేసిన టైర్స్ ఎన్ని అంటే 16,000. సో మనకి ఇక్కడ ఇచ్చిన డేటా ప్రకారం మండే వచ్చేసి ఎంత? 15%. ప్లస్ ట్యూస్డే ఎంత? ఎక్స్ ప్లస్ 1%. ప్లస్ వెడ్నెస్డే ఎంత? X%. ప్లస్ ఓపెన్ చేద్దాం. మనకి ఇక్కడ ఉన్న పై చార్ట్ లో డేటాని తీసుకునే దానికన్నా, మొత్తం టోటల్ డేటా తీసుకునే దానికన్నా అసలు మనకి ఇచ్చిన వాల్యూస్ లో 100% ఆఫ్ పై చార్ట్ లో మనకి ఎంత పై చార్ట్ అనేది మనకి డేటా ఇచ్చిందో చూద్దాం. ఇదేమో 15%, ఇదేమో 28%. 15 28 చేస్తే ఎంత?
43%. సో 43% ఆఫ్ డేటాని మొత్తం పై చార్ట్ లో ఇచ్చిండు. 100 వెళ్ళి 43, 100% వెళ్ళి -43% తీసేస్తే మనకు వచ్చేది ఎంత 57%. ఈ 57% ప్లేస్ లో ఏమి ఇచ్చిందంటే ఒకటేమో x+1%, ఇంకోటి x%, ఇంకోటి x-1% డేటా ఇచ్చింది. మనం x వాల్యూ కనుక్కుంటే మనం టోటల్ గా ఈ పై చార్ట్ ని సాల్వ్ చేయొచ్చు. సో x+1% ప్లస్ x ప్లస్ x-1% ఈక్వల్ టు 57%. సో మొత్తం +1% -1% క్యాన్సిల్ చేస్తే మొత్తం ఎంత ఉంది 3x. 3x ఈజ్ ఈక్వల్ టు 57% అయితే 3 1 జా 3 3 9 జా 27. x ఈజ్ ఈక్వల్ టు 19%. ఓకే, x వాల్యూ ఎంత 19%. సో x వాల్యూ 19% అయితే 19 + 1 ఎంత, ఇదేమో 20%, ఇదేమో 19%, ఇదేమో 19 - 1 18%. ఓకే, మొత్తం సో మనం 100%కి 16,000 అయితే ఇప్పుడు మనం ఒక్కొక్కటి సాల్వ్ చేద్దాము. మండే, సో మండే రోజు ఎన్ని 16,000కి 100% అయితే మరి 15%కి ఎంత? 15% కదా, డబల్ జీరోస్ క్యాన్సల్, 15 స్క్వేర్ 225 అండ్ 15 1 జా 15, 10 3 4, సో 2400. మండే రోజు టోటల్ టైర్స్ ఎంత 2400. నెక్స్ట్ ఎంత 20%. సో మనకి +5% చేస్తే తెలుసు. ఆల్రెడీ 15% 2400 అయితే ఇంకొక 5% చేస్తే 16 5 80. సో 800 కలుపుకుంటే 2400కి ఇంకో 800 కలుపుకుంటే మనకి ఎంత 3200. సో మనకి ట్యూస్డే వాల్యూ ఎంత 3200. సో వెడ్నెస్డే వాల్యూ ఎంత 19%. 20%కి 3200 అయితే 20%కి 3200 అయితే ఒక 1% తీసేయాలి. 1% వాల్యూ 100%కి 16,000 అయితే ఇది ఓకే 100% 16,000 అయితే మరి 1% ఎంత 00 క్యాన్సల్ అయితే సో 1% వాల్యూ ఎంత 1% ఈక్వల్ టు 160. ఓకే 1% వాల్యూ 160. 3,200 అనేది మనకి 20%. అందులోకి వెళ్ళి 3,200లోకి వెళ్ళి ఒక 160 తీసేస్తే మనకి 3040. వెడ్నెస్డే వచ్చేసి 3040. సో 28%. మనకి 20% వరకు తెలుసు. సో దానికి ఇంకో 8% కలిపితే సరిపోతుంది. 20% వాల్యూ ఎంత 3,200. సో 16 8 జా 128, 0844. సో థర్స్డే వచ్చేసి 4480 అండ్ 18%. 19% వాల్యూ మనకి వెడ్నెస్డే కదా 3040 అయితే ఇందులోకి వెళ్ళి 3040కి వెళ్ళి ఒక 160 తీసేస్తే మనకి 18% వాల్యూ వస్తుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 14, ఇక్కడ 4 అక్కడ 4 8, 9 - 1 8 అండ్ 2880. ఓకే 2880. ఓకే మనకి మండే ట్యూస్డే వెడ్నెస్డే థర్స్డే ఫ్రైడే యొక్క టోటల్ డేటా ఈచ్ షాప్ మ్యానుఫ్యాక్చరింగ్ చేశాయనేది మనకి తెలిసింది. సో మనం క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ ద 23/48 ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ టైర్స్ మేడ్ ఆన్ ద ఫ్రైడే వచ్చేసి 23/48. ఫ్రైడే రోజు 23/48 ఇంటూ టోటల్ నెంబర్ ఆఫ్ టైర్స్ మేడ్ ఆన్ ఫ్రైడే వచ్చేసి 2880. సో 2880ని మనం 8 6 జా 48, 86 4, 8 3 జా 24, 8 6 జా 48, 6 1 జా 6 6 జా 36, 60. సో 6 3 జా 18, 6 2 జా 12, 13, 1380. Okay, then find the difference between the total number of tires made on Monday and the number of car tires made on Friday. ఇది ఫ్రైడే రోజు ఏం చెప్పిండే టోటల్ ఇవి ట్రక్ టైర్స్. ఓకే ఇవి ట్రక్ టైర్స్. టోటల్ టైర్స్ ఎంత ఫ్రైడే రోజు టోటల్
ఫ్రైడే టైర్స్ ఎన్ని మనకి 2880, అందులోకి వెళ్ళి 1380 తీసేస్తే 0051. ఇవి అనేటి 1500 అనేటి ఏంటి కార్ టైర్స్. ఓకే, కార్ టైర్స్. వాట్ ఏం ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద టోటల్ నెంబర్ ఆఫ్ టైర్స్ మేడ్ ఆన్ మండే రోజు టోటల్ నెంబర్ ఆఫ్ టైర్స్ ఎన్ని 2400. ఇది మండే డేటా. అండ్ మనకి ఇందులోకి వెళ్ళి కార్ టైర్స్ తీసేయాలి 1500 ఆన్ ఫ్రైడే. కార్ ఫ్రైడే ఎంత 00, ఇక్కడ 900. ఆప్షన్ డి is the correct answer. Next question, if the degree distribution of the number of tires made on Thursday is 12p degrees, then find the value of 2.5p అని అడిగిండు. సో ఏ రోజు థర్స్డే, మనకి పై చార్ట్ అంటే 100% అంటే ఎంతనో మనకు తెలుసు 360 degrees. సో థర్స్డే రోజు ఎంత మనకి 28% కదా, థర్స్డే రోజు 28%. సో 360 అనేది 100% అయితే మరి 28%కి ఎంత? 0 క్యాన్సల్, 2 1 జా 2 5 జా 10, 2 1 జా 2 4 జా 5 1 జా 5 7 జా 35, 7.2. సో 7.2 ఇంటూ 14 వచ్చేసి 100.8 degrees. ఓకే, 100.8 degrees. సో థర్స్డే రోజు ఎంత అన్నాడు 12p degrees. సో ఈ 100.8 degrees అనేది 100.8 degrees అనేది 12p degrees. ఓకే, డిగ్రీ డిస్ట్రిబ్యూషన్ నెంబర్ ఆఫ్ టైర్స్ మేడ్ ఆన్ థర్స్డే డేట్ అనే కదా మనం అనుకుంది. సో ఇది 100.8 degrees అనేది 12.p degrees అన్నట్టు. దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 2.5p. సేమ్ 100.8 degrees అనేది 12 అయితే 12p degrees అనే పక్క పెట్టండి. 12 అయితే మరి 2.5 ఎంత అని రాసుకుందాం. 2.5 ఎంత అని రాసుకుంటే కోసేపు ఈ డిగ్రీస్ ఉన్నాయన్న విషయం మర్చిపోదాము. సో 12 1 జా 2 6 జా 12. ఓకే, 2 6 జా 12 పాయింట్స్ ఉన్నాయన్న విషయం మర్చిపోదాం. 2 5 జా 10, 0.2 4 జా 8, అండ్ 6 1 జా 6 8 జా 48, 6 4 జా 24, అండ్ 8.4 ఇంటూ 2.5. సో 25 4 జా ఎంత 100 కదా, 00 అండ్ 1 ఉంది. 25 8 జా, సో 25 8 జా ఎంత 200 ప్లస్ 1 కాబట్టి 21. సో మనకి ఇక్కడ నెంబర్ తర్వాత డెసిమల్ ఉంది, ఇక్కడ నెంబర్ తర్వాత డెసిమల్ ఉంది. అంటే 2 నెంబర్ల తర్వాత డెసిమల్ పెట్టుకోవాలి. సో 21 రూపీస్. ఓకే, 21.00. 21. ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, 21 is the correct answer. Next question, if the average number of trucks tires made on Wednesday and Thursday is 2000, if the average number of truck tires, okay, truck tires made on Wednesday and Thursday plus Thursday, ఇదేంటి యావరేజ్ కదా, మనం టోటల్ అనుకోవాలి. సో ఎంత 2000 కదా. సో టోటల్ ఎంత ఇంటూ చేస్తే మనకి మొత్తం 4000 అవుతుంది. మనకి యావరేజ్ మొత్తం టోటల్ టైర్స్ అండ్ వెడ్నెస్డే అండ్ థర్స్డే కలుపుకొని వెడ్నెస్డే 3040 4480, టోటల్ టైర్స్ ఎంత 7520లోకి వెళ్ళి 4000 తీసేస్తే 0257 - 4 3. ఇవేంటి టోటల్ కార్ టైర్స్. ఈ ఎప్పుడెప్పుడు వెడ్నెస్డే అండ్ థర్స్డే కలుపుకొని కార్ టైర్స్. అయితే ఇచ్చే ద రేషియో ఆఫ్ ద నెంబర్ ఆఫ్ కార్ టైర్స్ ఆన్ వెడ్నెస్డే అండ్ థర్స్డే వచ్చేసి కార్ టైర్స్ రేషియో ఎంత ఇచ్చిండు 5:6. సో మనకి టోటల్ టైర్స్ వెడ్నెస్డే థర్స్డే కలుపుకొని ఎంత 3520
11 ratio. 6 plus 5, 11. Then find the number of truck tires made on Thursday. Only truck tires కనుక్కోమన్నాడు. ఏ రోజు? థర్స్డే. సో 11 1 జా 11 3 జా 33, 11 2 జా 22 ఇంటూ 320, 6 0 జా 0, 6 2 జా 12, 6 3 18, 19. సో 1920. థర్స్డే రోజు ట్రక్ టైర్స్ అన్ని మొత్తం థర్స్డే రోజు 4480 అయితే థర్స్డే టోటల్ ఎంత? 4480 అయితే అందులోకి వెళ్ళి 1920 తీసేస్తే 0 6 ఆప్షన్ ఇక్కడ 1 అక్కడ 4 5. సో ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, 2560 అనేది కరెక్ట్ ఆన్సర్. ఇఫ్ ద రేషియో ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ టైర్స్ మేడ్ టు ద నెంబర్ ఆఫ్ కార్ టైర్స్ మేడ్ ఆన్ వెడ్నెస్డే. టోటల్ టైర్స్, టోటల్ టైర్స్ ఇది ఎప్పుడు? వెడ్నెస్డే. టు ద నెంబర్ ఆఫ్ టైర్స్ మేడ్ సేమ్. సో నెంబర్ ఆఫ్ కార్ టైర్స్ ఇదేంది? కార్ టైర్స్ వచ్చేసి రేషియో ఎంత? 19:10. టోటల్ నెంబర్ ఆఫ్ టైర్స్ ఎన్ని ఉన్నాయి? థర్స్డే రోజు 4480, వెడ్నెస్డే 3040. సో 19 1 జా 19, 19 2 జా 19 1 జా 19, 19 2 జా 38, 19 1 జా 19, 19 5 జా 95, 96 జా 114, 96 జా 114. సో 160. వాడు ఏమడిగిండు? దెన్ ద నెంబర్ ఆఫ్ ట్రక్ టైర్స్ మేడ్ ఆన్ వెడ్నెస్డే ఇది హౌ మచ్ పర్సెంటేజ్ ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ టైర్స్. చూడండి, టోటల్ టైర్స్ 19 అయితే అందులో కార్ టైర్స్ 10 అయితే మరి ట్రక్ టైర్స్ ఎన్ని ఉన్నట్టు? 9 కదా. అర్థమైందా? టోటల్ టైర్స్ 19 అనుకుంటే అందులో కార్ టైర్స్ 10 అయితే ఇప్పుడు ట్రక్ టైర్స్ ఎన్ని ఉన్నాయి? 9 ఉన్నాయి. వాడు ఏం కనుక్కోమన్నాడు? దెన్ నెంబర్ ఆఫ్ ట్రక్ టైర్స్ మేడ్ ఆన్ వెడ్నెస్డే. ట్రక్ టైర్స్ తెలుసుకుంటే సరిపోతుంది. సో ఇంటూ 160, 16 9 జా 144. సో 14400 is how much percentage? So 1440 is how much percentage of the total number of tires made all the days together. All the days, అన్ని రోజులు కలుపుకొని. అన్ని రోజులు మన టోటల్ టైర్స్ ఎన్ని? 16,000 కదా. 16,000 ఇంటూ 100, 00 0 0, 16 1 జా 16 9 జా 144. ఆప్షన్ ఈ is the correct answer. Next question. So if the ratio of the number of car tires to truck tires made on Monday car to truck tires made is 15:17 వచ్చేసి మండే రోజు కార్ టోటల్ ఎంత? 2400 అయితే టోటల్ ఎంత? 32 కదా. 15 + 17. సో 6 8 4 జా 32, 8 16 8 3 జా 24, 4 7 జా 28, 4 5 జా 20. సో వాడు ఏం చెప్తున్నాను? అండ్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ కార్ టైర్స్ మేడ్ ఆన్ మండే అండ్ ట్యూస్డే ఇది 1875. దెన్ ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ట్రక్ టైర్స్ మేడ్ ఆన్ ట్యూస్డే. సో మనం ఇప్పుడు ఫస్ట్ అయితే ఒక కార్ని కనుక్కుందాం. ఇంటూ 75, 750 అండ్ 1125. ఓకే, 1125 అయితే యావరేజ్ కార్ టైర్స్ మేడ్ ఆన్ మండే అండ్ ట్యూస్డే ఇది 1875 కదా. యావరేజ్ కార్ టైర్స్ రెండు కలుపుకొని మండే ప్లస్ ట్యూస్డే కలుపుకొని ఎంత? 1875. ఇప్పుడు టోటల్ చేస్తే ఎంత? టోటల్ చేస్తే మనకి 3750. ఓకే, 3750. దెన్ ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ట్రక్ టైర్స్ మేడ్ ఆన్ ట్యూస్డే. ఓన్లీ మేడ్ ఆన్ ట్యూస్డే. సో మనకి ఇక్కడ మండే రోజు యొక్క కార్ టైర్స్ తెలుసు. మండే రోజు కార్ టైర్స్ తెలుసు ఎంత? 1125 కదా. 1125 5 చేస్తే 4 - 2 2 6 2625. సో ఇవేంటి? ట్రక్ టైర్స్. ఏ రోజు? మండే రోజు ట్రక్ టైర్స్. సో ట్యూస్డే టోటల్ ట్రక్స్ అని అడిగింది కదా. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ట్రక్ టైర్స్ అండ్ ట్యూస్డే. ట్యూస్డే రోజు ట్రక్ టైర్స్. ట్యూస్డే రోజు మొత్తం ఎంత? 3000. టోటల్ వచ్చేసి 3200. ఇది టోటల్.
ట్రక్ టైర్స్ ఎంత? అర్థమైంది కదా, ఇది కార్ ఆన్ ట్యూస్డే, ఇది ఓకే, పొరపాటున ట్రక్ అని రాశాను, కార్ ఆన్ ట్యూస్డే. సో 3200 మైనస్ 2625 కార్ టైర్స్ తీసేస్తే మిగిలింది డేటా కదా. సో ఎంత అన్నట్టు 3000 టు 2000 1000 అయితే 1000లోకి వెళ్ళి సంథింగ్ 500, ఓకే 575 ట్రక్ టైర్స్ అనేది మొత్తం 575. నెక్స్ట్ క్వశ్చన్, ఇప్పుడు కేస్ లెట్ చూద్దాం. ABCD ఎంటర్డ్ ఇంటూ ఏ పార్ట్నర్షిప్ బిజినెస్. ABCD entered into a partnership business with an investment A, B, C and D. ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి ఏ ఎంత 400, మరి బి ఎంత 1000, సి వచ్చేసి 800 అండ్ డి వచ్చేసి 1200. టైం ఈక్వల్ టు after 6 months ABC invested additional amount 200, 500, 200 while D withdrew 100 rupees. ఓకే, అంటే 6 months, ఇక్కడ 6 months, అన్ని 6 months, ఇక్కడ 6 months. సో ఏ అనేది ఇంకో అడిషనల్ గా 200 యాడ్ చేసింది, అంటే ప్లస్ 4+2 ఎంత 6. సో ఇది 600 అయింది. 1000 కి ఇంకో 200, 1000 కి ఇంకో 500 కలిపింది, అంటే ఇక్కడ ఎంత ఇప్పుడు 1500 ప్లస్ 800 కి 200 కలిపింది, ఇప్పుడు మొత్తం ఎంత అయింది 1000 అయింది. ఇక్కడ 1200లోకి వెళ్ళి ఒక 100 ని విత్డ్రా చేసింది, అంటే ఇప్పుడు 1100. అండ్ ఆఫ్టర్ అనదర్ 6 months, మళ్ళీ 6 months ఉంచింది ఇక్కడ ఇంటూ 6 months. దెన్ అగైన్ ABCD ఈచ్ ఇన్వెస్టెడ్ అడిషనల్ అమౌంట్ 500 అట్ ద ఎండ్ ఆఫ్ ఈచ్, ప్రతి ఒక్కరు 500 రూపాయలు ఇన్వెస్ట్ చేశారు కలిపి. సో 600 కి 500 కలిపితే 1100, ఇక్కడ 1500 కి 500 కలిపితే 2000, ఇక్కడ 1500, ఇక్కడ 1600. ఎన్ని నెలలు ఉంచారు మొత్తం 1.5 years కాబట్టి ఇంకో 6 months అయితే అయిపోతుంది. అన్ని 6లే కదా, 6 6 6 అన్ని క్యాన్సిల్ చేసుకుంటే 400, 600, 1000, 1000 కి 1000, 2100, 2100, 1000, 1500, 2500, 2500 కి 2000 కలిపితే 4500 అండ్ 800, 1500, 2300, 2300 కి 1000 కలిపితే 3300, 1200, 1100, 1600, మొత్తం 3900. ఓకే, ఇప్పుడు 3 టేబుల్లో క్యాన్సిల్ అవుతాయి కదా, 3 మొత్తం అన్ని జీరోస్ అన్ని క్యాన్సిల్ చేస్తే 3 7 21, జీరోస్ అన్ని క్యాన్సిల్ చేసుకుంటే మనకి 3 7 21, 3 1 3, 3 5 15, 3 11, 3 13. సో ఇప్పుడు మనకి టోటల్ ఏ యొక్క ప్రాఫిట్, బి యొక్క ప్రాఫిట్, సి యొక్క ప్రాఫిట్ వచ్చింది. టోటల్ ప్రాఫిట్ ఆఫ్ ద బిజినెస్ ఈస్ రూపీస్ టీ. టోటల్ ప్రాఫిట్ ఆఫ్ ద బిజినెస్ ఎంతనో మనకి తెలియదు, టీ అని చెప్పాడు. సో మనం ఒక్కొక్క క్వశ్చన్ ని సాల్వ్ చేస్తే మనకి తెలుస్తుంది. ఇఫ్ ద టోటల్ ప్రాఫిట్ షేర్ ఆఫ్ బి అండ్ సి టుగెదర్ ఈజ్ 9360, బి ప్లస్ సి ఈజ్ 9360. బి యొక్క ప్రాఫిట్ ఎంత 15, సి బి అండ్ సి 15 ప్లస్ 11. సో 15 ప్లస్ 11 ఈక్వల్ టు 9360 అయితే, అంటే ఏ దెన్ ప్రాఫిట్ షేర్ ఆఫ్ ఏ ఎంత, సో 26. సో 9360 అనేది 26 అయితే మరి ఏ యొక్క ప్రాఫిట్ ఎంత ఉంది 7 కదా. 7కి ఎంత 2 1 2 3 2 4 8, 2 6 12, 2 8 16, 13 5 65, 13 33 39, 13 4 13 3 39, ఇక్కడ 1 అక్కడ 13 5 65, 13 6 78. సో 7 0 0 7 6 42, 7 3 21 plus 4 25, 2520. Option D is the correct answer. If the difference between the profit share of A and C is 1680, A minus C is
ఎంత 1680. ఏ మైనస్ సి ఎంత? ఏ అండ్ సి 4 అంతే కదా. 7 మైనస్ 11 ఈక్వల్ టు 1680 అయితే ఎంత అయితే 4 ఈక్వల్ టు 1680. And the profit obtained by B is invested at the simple interest. B ఎంత ప్రాఫిట్ 15 కదా. సో 1680 సో 1680కి 4 రేషియో అయితే B ఎంత 15 కదా. 15కి ఎంత 4 1 జా 4 4 జా 16 4 2 జా 8 15 0 జా 0 15 2 జా 30 15 3 15 4 జా 60 63. సో 6300 బి యొక్క ప్రాఫిట్. అయితే బి ఇన్వెస్టెడ్ అట్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 4% పెర్ యానం ఫర్ 5 years. సో బి ఒక ఇన్వెస్ట్మెంట్ ఎంత 6300 అట్ ద రేట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్. పర్సంటేజ్ వచ్చేసి 4%. ఎన్ని సంవత్సరాలు? టైం వచ్చేసి 5 years. సో ఇది ఎంత అవుతుంది మొత్తం 20%. 20% ఇంటూ 6300 and find the total amount received after 5 years. సో ఇక్కడ ఉన్న పర్సెంటేజ్ తోటి ఇక్కడ ఉన్న 2 జీరోలు క్యాన్సిల్ అయితే 2 3 జా 6 2 6 జా 12 1260. సో ఇన్వెస్ట్మెంట్ ఇది అమౌంట్, ఇది ప్రాఫిట్. సో మనకి 6300కి 1260 కలిపితే 7560. టోటల్ అమౌంట్ ఎంత 7560. ఆప్షన్ ఏ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. లేదంటే ఇక్కడ 20% బదులు మీరు డైరెక్ట్ 120% ప్రాఫిట్ కదా, ఎందుకంటే 5 years తర్వాత వాడి అమౌంట్ ఎంత రిసీవ్ అయింది ఉన్నాడు. సో ఇన్వెస్ట్మెంట్ 120% తోటి చేసుకుంటే మీకు డైరెక్ట్ 7560 వస్తుంది. ఇఫ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద 1.5 years ద ప్రాఫిట్ షేర్ రేషియో ఆఫ్ ఏ ఈజ్ ఇంక్రీజ్డ్ 14.28% అండ్ దట్ సి ఈజ్ డిక్రీజ్డ్ 9.09%. 14.28% అంటే మనకి ప్రాఫిట్ షేర్ ఆఫ్ ఏ. 14.28% అంటే ఎంత? 14.28 అంటే 1/7 ఇంక్రీజ్ అయింది అన్నాడు కాబట్టి 8/7. సో ప్రాఫిట్ వచ్చేసి 8/7 అయితే అండ్ ద సి డిక్రీజ్డ్, ఇది దేంది ఏ యొక్క ప్రాఫిట్. ఇప్పుడు సి అనేది డిక్రీజ్ అయింది. సి ఎంత 9.09% అంటే 1/, ఇదంతా 1/11 కదా. సో డిక్రీజ్ అయినాడు అంటే 11 - 1 10/11. వైల్ ద ప్రాఫిట్ షేర్ రేషియో ఆఫ్ ద రిమైనింగ్ పర్సన్స్ రిమైన్ ద సేమ్. ప్రాఫిట్ షేర్ అనేది మిగిలిన వాళ్ళే సేమ్ అట్లనే మారకుండా ఉంటాయి. దెన్ ఫైండ్ ద ప్రాఫిట్ షేర్ ఆఫ్ డి. ద గివెన్ డేటా డి, దెన్ గివెన్ దట్ ద టోటల్ ప్రాఫిట్ షేర్ ఆఫ్ ఆల్ ద పర్సన్స్ టుగెదర్ ఈస్ 1470. సో ఏ బి సి అండ్ డి, ఏ యొక్క ప్రాఫిట్ మారింది. ఇంతకుముందు 7 ఉంటే ఇప్పుడు 8 అయింది. అండ్ ఇంతకుముందు సి యొక్క ప్రాఫిట్ 11 ఉంటే ఇప్పుడు 10 అయింది. ఈ మిగిలిన వాళ్ళ డేటా ఏం మారలే కదా. సో 15 అండ్ 13 మొత్తం టోటల్ ఎంత మనకి 46 కదా. 46కి 14720 అయితే దెన్ ఫైండ్ ద ప్రాఫిట్ షేర్ ఆఫ్ డి. డి యొక్క వాల్యూ కనుక్కోమన్నాడు అంతే కదా. 14720కి 46 అయితే మరి డి ఎంత 13 కదా. 2 2 జా 4 2 3 జా 6 2 7 జా 14 2 3 జా 6 2 6 జా 12 23 1 జా 23 23 3 జా 23 3 జా 69 69కి ఇక్కడ 22 2 జా సో 3 13. సో 13 0 జా 0 13 2 జా 26 2 ఉంది. 13 3 జా 39 39కి 2 కలిపితే 40 39 40 41. సో 41 4160. ఆప్షన్ E is the correct answer. If the total profit share of B and D together is 7,000, total profit share of B plus D వచ్చేసి 7,000 and the profit share of B plus D, B ఎంత 15 and 13. సో
15 ప్లస్ 13 ఈక్వల్ టు 7,000. మొత్తం ఎంత? 28 కదా. 28కి 7,000 అయితే మరి ఇంకొన్నాడు ద ప్రాఫిట్ అప్టైన్డ్ బై సి ఇన్వెస్టెడ్ ఇన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. సికి ఎంత? సి ఎంత? 11 కదా. 7 4 జా 28, 7 1 జా 7, 4 1 జా 4 2 జా 8, 4 5 జా 20, 5 ప్లస్ 2 7, 11, 2750. సి యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎంత? 2750. కాంపౌండ్ ఇంట్రెస్ట్ మనకి ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి. ఎన్ని ఇయర్స్? మొత్తం 2 years. ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్? 10%. సో ఫస్ట్ ఇయర్కి 10%, సెకండ్ ఇయర్కి 10%. ఫస్ట్ ఇయర్లో వచ్చిన ప్రాఫిట్ మన సెకండ్ ఇయర్లో క్యాలిక్యులేట్. సో ఇది మొత్తం 1%. మొత్తం ఎంత? 21%. ఎంత చెప్పిండు? 2750 కదా. సో 100% 2750 అయితే మరి 10% ఎంత అవుతుంది? 275 కదా. ఇది కూడా సేమ్ 275. 10% 275 అయితే 1% ఎంత అవుతుంది? 27.5. 0.5 7 5 12 12 plus 5 17 7 7 14 14 plus 3 17 577.50. Option C is the correct answer. Next question, find the difference between the A and D. A ఎంత? 7, D 13. A minus D వచ్చేసి 7 minus 13 is the total profit share of B and C together. B plus C together వచ్చేసి ఎంత? 15 11. ఇదెంత? 15 11 కలిపితే 9360. సో 26. 9360 అనేది 26 అయితే మరి 6కి ఎంత? డిఫరెన్సే కదా. ఇవి రెండింటి మధ్య ఎంత డిఫరెన్స్? 6 కదా. బిట్వీన్ ద టోటల్ ప్రాఫిట్ 2 1 జా 2 3 జా 2 4 జా 8, 2 6 జా 12, 2 8 జా 16, 13 13 3 39. ఇక్కడ ఉన్న అక్కడ 6 7 35 36 జా 78, 6 0 జా 0, 6 6 జా 36, 6 3 జా 18, 19 20 21, 2160. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ చూద్దాము. ఇప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ లోని మనకి బేసిక్గా ఒక ఫార్ములా ఉంటుంది కదా. ప్లస్ ప్లస్ చేస్తే మనకి మైనస్ మైనస్, ఒక మైనస్ ఒక ప్లస్ చేస్తే ఇక్కడ ఉన్న 2 ప్లస్లు ఇక్కడికి వస్తాయి. ఇప్పుడు ఒక ప్లస్ ఒక మైనస్ అయిపోయింది. ఇప్పుడు ఏం రాసుకుంటే ఒక ప్లస్ ఇంకో మైనస్ రాసుకుంటే ఇప్పుడు ఇక్కడ మైనస్ ప్లస్ ఇక్కడ ఉన్న టర్మ్స్ ఇక్కడ తీసుకొచ్చుకుంటాం. ఇప్పుడు 2 మైనస్లు రాసుకుంటే ఇక్కడ ఉన్న ఒక ప్లస్ ఒక మైనస్ అవుతుంది. క్రాస్లో వెళ్తుంది, ఇట్లా ఇట్లా క్రాస్లో వెళ్తుంది. సో మీకు ఇది తెలిసే అనుకుంటాను. సో ఇప్పుడు మనం టేబుల్ని సాల్వ్ చేద్దాం. ఎక్స్ ఇదేమో వై అనుకుంటాం. సో మనకి ఏమి ఇచ్చిండు? ఒక ప్లస్ ఒక మైనస్ ఇచ్చిండు. ఒక ప్లస్ ఒక మైనస్ ఇస్తే ఏంటిది? ఒక మైనస్ ఒక ప్లస్. సో 88 అంతే 22 into 4 88 అవుతుంది కదా. మైనస్ చేస్తే 18 వస్తుంది కదా. ఓకే 56. 8 into 7 56 minus 22. ఇదేంటిది? 50 మైనస్ ప్లస్ అంటే ప్లస్ ప్లసే కదా. సో ప్లస్ 8 ప్లస్ 7. సో మైనస్ 22 ప్లస్ 4 మైనస్ 22 ప్లస్ 4 చూసుకుంటే మైనస్ 22 పెద్దనా ప్లస్ 8 పెద్ద? ప్లస్ 8 పెద్ద. 22 7 పెద్ద. ఇక్కడ ఈ ప్లస్ టర్మ్ 4 తోటి ఇవి 2 పెద్దవి కదా. సో ఎక్స్ ఈజ్ లెస్ దెన్ వై. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 15 స్క్వేర్ 15 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 64. ఇది ఎక్స్ ఇది. సో 15 ప్లస్ ఎక్స్ స్క్వేర్ కదా ఈజ్ ఈక్వల్ టు 64 అయితే మరి ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 64 మైనస్ 15 ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 49. ఈ స్క్వేర్ రూట్ అవుతుంది కదా. అప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది? ప్లస్ 7 మైనస్ 7. వైది చూసుకుంటే 2y స్క్వేర్ మైనస్ 512 ఈక్వల్ టు 0. సో 2y స్క్వేర్
ఇటు పంపించుకుంటే 5 12 అయింది. 2 1 జా 2 2 జా 4 2 5 జా 10 2 6 జా 12. సో y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 256 అయితే స్క్వేర్ రూట్ ఆఫ్ 256 ఎంత? y ఈక్వల్ టు +16 - 16. సో +7 +16 చూసుకుంటే +16 పెద్ద, +7 - 16 చూసుకుంటే +7 పెద్ద. సో కాంట్ బి డిటర్మైన్డ్. ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ప్లస్ మైనస్ చూసుకుంటే ప్లస్ మైనస్ ప్లస్, ఇది ఎక్స్ది, ఇదేమో వైది. మైనస్ ప్లస్ అంటే ప్లస్ ప్లస్. సో 55, ఇదంతా 100 వేసుకుంటా. సో 55 ఎట్లా 11 ఇంటూ 5 ఇంటూ అండ్ ఇక్కడ ఎంత ఉంది? ఇంకా 3 ఉంది కదా. సో 3 5 3 జా 15 15 11 15 ఇంటూ 11 -15 +11 ఇక్కడ ఎంత ఉంది? 100. సో 10 ఇంటూ 10 ఇంటూ y దగ్గర ఎంత నెంబర్ ఉంది? 3 ఉంది. సో 3 తీసుకుంటే 10 10 జా 100. ఓకే, మనకి 35 రావాలి కదా. సో 2 ఇంటూ 5 ఇంటూ 10 ఇంటూ 3 5 3 15 2 5 10. ఓకే, 10 2 జా 20 5 3 జా 15 10 2 జా 20 5 3 జా 15. ఇది ప్లస్ ఇది ప్లస్ చేస్తే ఇప్పుడు -15 +20 +20 పెద్ద, -15 +15 15 పెద్ద, 11 20 20 15. ఓకే, x ఈజ్ లెస్ దెన్ y. ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఇప్పుడు వర్డ్ ప్రాబ్లమ్స్ చూద్దాము. ఓకే, రీనా అండ్ రియా started a business with an investment of rupees C and 2C plus 2B. If after 6 months time వచ్చేసి ఎంత? after 6 months Reena added 500C plus 3B. Reena added ఈ C కి 500 ప్లస్ C ప్లస్ 3B కి ఇంకా ఆల్రెడీ మీద C ఉంది కదా, ఆల్రెడీ ఈ సీని ఇక్కడ రాసుకోవాలి. అండ్ టు హిజ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ రియా కూడా యాడ్ చేసింది, ఇది కూడా 6 months. సో 2Cకి 2Bకి మళ్ళీ ప్లస్ 500 మైనస్ B మైనస్ C is initial investment. If the total profit at the end of the 1 year అంటే ఇంకో 6 months, so into 6 months is 4,300. సో ఈ 6 క్యాన్సిల్ చేసుకుంటే ఇక్కడ ఉన్న 6 క్యాన్సిల్ చేసుకుంటే C ప్లస్ 500 ప్లస్ C ప్లస్ 3B ప్లస్ C ఇక్కడ ఎంత ఉంది? 2C ప్లస్ 2B ప్లస్ 2C ప్లస్ 2B ప్లస్ 500 మైనస్ B మైనస్ C ప్లస్ 500. ఓకే, మొత్తం ఎన్ని Cలు ఉన్నాయి? మొత్తం 3 C's ఉన్నాయి. 3C ప్లస్ 3B 500 ప్లస్ 3C ప్లస్ 3B. ఓకే, 2C 4C లకి ఒక C తీసేసి 3C ప్లస్ 2B 4B లకి వెళ్ళి మైనస్ ఒక B తీసేస్తే 3B, ఇంకెంత మిగిలింది? 500. సో క్యాన్సిల్ చేస్తే ఇది 1 ఇది 1. సో 1:1. ఇఫ్ ద టోటల్ ప్రాఫిట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ ఈజ్ 4,300, దెన్ ద ప్రాఫిట్ షేర్ ఆఫ్ రీనా ఎంత కనుక్కోమన్నాడు. సో 4300 టోటల్ ప్రాఫిట్ కదా, 4300 2 అయితే 1 + 1 అంటే రియాది కలుపుకొని 2 అయితే మరి 1కి ఎంత? 2 2 జా 4 2 1 జా 2 2 5 జా 10 2150. ఆప్షన్ సి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ద ఏజ్ ఆఫ్ రీనా is 6 year hence is 4 times. The age of Reena is 6 year hence is 4 times the present age of Rita and the present age of the Rita. Present పెట్టుకుంటే రీటా ఏజ్ నేను X అనుకుంటే అండ్ రీనా 4 year hence 6 year hence అని ఉన్నాడు అంటే ప్రజెంట్కి
సారీ 4 టైమ్స్ ఆఫ్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ రీటా అన్నాడు కదా. సో రీటాలో 4 టైమ్స్ అంటే రీనా 4x. ఇదేం ప్రజెంటే కదా మనం అనుకున్నా. ఇది 6 ఇయర్ హెన్స్ అంటే తర్వాత 6 సంవత్సరాలకి అంటే ఇప్పుడు -6 రాసుకోవాలి కదా. ఓకే, రాసుకున్నా -6 ఇయర్. అండ్ ద ఏజ్ ఆఫ్ రీనా ఈజ్ 10 years ago ఈజ్ 9 years మోర్ దెన్ ద ఏజ్ ఆఫ్ రీటా 5 year హెన్స్. సో ఇప్పుడు మనం ఏగో చూసుకుంటే రీనా ఈక్వల్ టు 4x minus 6 10 years ago. Okay, 10 years ago minus 10 equal to more than the age of Rita 5 years hence. So x plus 5 years hence అన్నాడు and 10 years ago is 9 years more. 9 years more అంటే ప్లస్ 9 రాసుకున్నాం. ఓకే, ఇప్పుడు 4x minus 6 minus 10. సో 4x minus 16 మీరు ఏగో కన్ఫ్యూజ్ అయితే ఏగో తీసేయండి. ఒక 4x minus 16 ఈక్వల్ టు x ప్లస్ 14. ఈ ఎక్స్ని ఇటు పంపించుకుంటే అప్పుడు ఏమవుతుంది 3x 6 plus 4 10, ఇదేమో 30 అవుతుంది. సో 3 1 జా 3 10 జా 30. x ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ వాల్యూ ఎంత అయింది 10. ద ప్రజెంట్ యావరేజ్ ఏజ్ ఆఫ్ Reena and Rita is t/2 years and the present age of Ajit is t plus find the Ajit of 5 years. Hence, average age of Reena and Rita is t/2. సో Reena ఎంత x వాల్యూ తెలిసింది కదా. అప్పుడు ఇదెంత 10 అయితే ఇది 40 minus 6 34. ఇదెంత 10 years. ఓకే, 10 plus 34 ఈక్వల్ టు ఎంత 44/2 22. సో t/2 ఈక్వల్ టు 22 అయితే t ఈక్వల్ టు వాల్యూ ఎంత 44. Equal to 44 and the present age of Ajit is t plus 5 years. Ajit t plus 5, t value enta 44 plus 5 49. Then find the age of Ajit 5 years hence. After 5 years Ajit di after 5 years enta 49 plus 5 enta 54 years. Option E is the correct answer. 54 years. Next question. In a mixture of milk and water, constitute 57.14% అంటే ఎంత మనకి 1/7 అంటే 14. మరి ఇది ఎంత, ఇదేమో 4/7. టోటల్ మిక్చర్ 7 అయితే అందులో 4% అనేది మిల్క్ అయితే 4 అనేది మిల్క్ అయితే వాటర్ ఎంత అన్నట్టు 3. ఓకే, 3. దీన్ని నేను 4x గాను దీన్నేమో 3x అనుకుంటా. ఇఫ్ 11 liters of water is removed from the mixture and 12 liters of milk is added. So 11 liters of water is removed. Okay, 11 liters of అంటే 3x minus 11 and 12 liters of milk is added. 4x plus 12. And the ratio of the milk to water resultant mixture becomes 4:1. So milk by water equal to 4x plus 12 by 3x minus 11 equal to 4/1. So 4x plus 12 equal to 3 4 ja 12x minus 44. అప్పుడు ఎంత అవుతుంది 8x. 8x is equal to ఇది -44 ఇటు వస్తే ప్లస్ 56. 8 1 జా 8 7 56. x is equal to 7. How much milk should be removed from the resultant mixture to maintain the percentage of water is 40%. సో x is equal to 7 అయితే అప్పుడు ఇది ఎంత అవుతుంది 7 4 జా ఇదేమో 28 అవుతుంది. ఇదేమో 7 3 జా
ఇది 21 అవుతుంది. అండ్ 20 అంటే ఇప్పుడు ఇది 28కి 12 కలిపితే ఇది మొత్తం ఇది 40 అయింది మిల్క్ అనేది. ఇదేమో 21 మైనస్ 11 చేస్తే ఇది మొత్తం 10 అయింది. ఓకే, మొత్తం 10 అయింది. అండ్ హౌ మచ్ మిల్క్ షుడ్ బి రిమూవ్ ఫ్రమ్ ద రిజల్టెంట్ మిక్స్చర్ టు మెయింటైన్ ద పర్సెంటేజ్ ఆఫ్ వాటర్ అట్ 40%. మనకి ఎంత తీసానో తెలియదు. సో నేను దీన్ని మిల్క్ ఎంత చెప్పినాం 40 అయింది అండ్ వాటర్ వచ్చేసి 10 అయింది. సో వాటర్ టు మెయింటైన్ పర్సెంటేజ్ ఆఫ్ వాటర్ ఇస్ 40%. సో మిల్క్ వచ్చేసి 40 మైనస్ వై, హౌ మచ్ మిల్క్ షుడ్ బి రిమూవ్డ్ అన్నాడుగా, 40 మైనస్ బై వై బై వాటర్ ఎంత 10 కదా, ఈజ్ ఈక్వల్ టు ఇది అర్థమైంది కదా, ఇది మిల్క్ ఇదేమో వాటర్. ఓకే, మిల్క్ వచ్చేసి 40 మైనస్ 5 ఎంత తీసానో మనకు తెలియదు. హౌ మచ్ మిల్క్ షుడ్ బి రిమూవ్డ్. సో అండ్ వాటర్ ఎంత 10. సో వాటర్ అనేది 40% ఉంటే 100లో 40% తీసేస్తే ఇంకా మిగిలింది ఎంత 60% కదా. సో 0 క్యాన్సిల్ చేసుకుంటే 2 3 జా 2 2 జా 2 1 జా 2 5 జా. సో 40 మైనస్ వై ఈక్వల్ టు 5 3 జా 15 మైనస్ వైని అటు పంపించుకుంటే వై ఈక్వల్ టు 40 మైనస్ వై ఈక్వల్ టు 25. వై వాల్యూ అంటే 25 లీటర్స్ ఆఫ్ మిల్క్ రిమూవ్ చేయాలి. ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇఫ్ పైప్ ఏ కెన్ ఫిల్ 3/5 of the tank in 12 hours. Pipe A can fill the 3/5 of the tank. A into 3/5 ఎన్ని గంటలలో 12 hours. 3 1 జా 3 4 జా 12. సో 5 4 జా 20 liters. And B into 2/5 ఈక్వల్ టు 10 hours. అంటే 2 1 జా 2 5 జా ఎంత 25. సో ఈ రెండింటికి ఎల్సిఎం చేస్తే ఎంత 100. అప్పుడు ఎఫిషియన్సీ ఎంత 25 జా, ఇదేమో 25 4 జా ఇంటూ 5 ఇంటూ 4. ఓకే, the ratio of the efficiency of pipe A to C is 10:9. A to C is 10:9. చూడండి, ఎఫిషియన్సీ, the ratio of the efficiency of A ఎంత 5. A B C ratio of efficiencies A ఎంత 5, మరి B ఎంత 4. అయితే ద రేషియో ఆఫ్ ద ఎఫిషియన్సీ ఆఫ్ పైప్ ఏ టు పైప్ సి ఈజ్ 10:9. 5 ఎంత చెప్పిండు 10 చెప్పిండు, సి ఎంత చెప్పిండు 9 చెప్పిండు. 5ది 10 ఎట్లయింది, ఇంటూ మల్టిప్లై 2 చేస్తే 10 అయింది. అంటే ఇక్కడ కూడా ఇంటూ మల్టిప్లై చేస్తే 8 రావాలి. అప్పుడు టోటల్ ఎఫిషియన్సీ ఆఫ్ ఇదేమో 10 liters, ఇదేమో 8 liters, ఇదేమో 9 liters వచ్చింది కదా. అయితే ఇఫ్ పైప్ ఏ అండ్ బి ఆర్ ఓపెన్ సిమల్టేనియస్లీ అండ్ ఎవ్రీ 4 hours పైప్ సి ఈజ్ ఓపెన్. అంటే ఫస్ట్ 3 గంటలు ఏ అండ్ బి కలిసి ఓపెన్ అయితే మన 4th hour వచ్చేసి సి ఓపెన్ అవుతుంది. సో ఏ ప్లస్ బి ఫస్ట్ 3 hours కదా, ఫస్ట్ 3 hours ఏ ప్లస్ బి ఓపెన్ అవుతాయి. సో ఫస్ట్ 3 hours వచ్చేసి ఏ ప్లస్ బి 10 + 8 18 liters. 18 into 3 18 + 18 3 54. సో ఇది ఇంటూ 2 ఇది ఇంటూ 2 అయితే ఈ ఎఫిషియన్సీస్ 2 తోటి మల్టిప్లై చేస్తే అప్పుడు దీన్ని కూడా 2 తోటి మల్టిప్లై చేస్తే టోటల్ వర్క్ ఎంత అవుతుంది మనకి ఇప్పుడు 200 కదా. సో 200 వచ్చేటట్టు మనం ఇందులో క్యాలిక్యులేట్ చేసుకోవాలి. 18 + 18 54 liters అయింది ఫస్ట్ 3 hours. 4th hour వచ్చేసరికి 4th hour ఎవరు 3 కదా, ఏ ప్లస్ బి ప్లస్ సి. సో ఏ ప్లస్ బి 18 అయితే 18కి 9 కలిపితే ఎంత 27 liters. ఇప్పుడు 4th hour అయిపోయింది. మన నెక్స్ట్ ఎవరు 54కి 27 చూస్తే 54 27 7 4 11
81 లీటర్స్ ఇప్పటికి కంప్లీట్ అయినాయి. ఇప్పుడు ఫిఫ్త్ అవర్ చూసుకుంటే మళ్ళీ ఏ ప్లస్ బి ఎంత ఎఫిషియన్సీ 10 ప్లస్ 8 మళ్ళీ 18. సో 81కి 18 కలిపితే 8 ప్లస్ 1 9 99 లీటర్స్ కంప్లీట్ అయింది. అయితే కంటిన్యూయింగ్ ద ప్రాసెస్ అంటిల్ ద 50% ఆఫ్ ద ట్యాంక్, మొత్తం 200 లీటర్స్ ఆఫ్ ద ట్యాంక్ ని 100% అయితే మరి 50%కి ఎంత అవుతుంది? 50%కి ఎంత అవుతుంది? 51 జా 52 జా 21 జా 200 జా. సో 100 లీటర్స్. సో 100 లీటర్స్ ఆల్మోస్ట్ 99 లీటర్స్ కంప్లీట్ అయింది కదా. హౌ మెనీ అవర్స్ పైప్ సి is open until the 50% of the tank is filled. 50% of the tank ఫిల్ అవడానికి పి ఎన్ని గంటలు ఓపెన్ చేసి ఉంటుంది? కేవలం 1 అవరే కదా. ఇది 3 అవర్స్. ఫస్ట్ 3 గంటలు ఏమో ఏ ప్లస్ బి నింపుద్ది, తర్వాత 4th అవర్ ఏమో ఇది ఏ ప్లస్ బి ప్లస్ సి ఓపెన్ అయిన నడుస్తుంది. 5th అవర్ మళ్ళీ ఏ ప్లస్ బి, అంటే ఒక గంటనే కదా. సో సి ఈజ్ ఈక్వల్ టు 1 అవర్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, the ratio of the length of P to train Q is 2:3. The ratio of the length of train P to Q is 2:3. P to Q length అంటే నథింగ్ బట్ డిస్టెన్స్. 2:3. నేను దీన్ని 2x గాను దీన్నేమో 3x అనుకుంటా. అండ్ ద ట్రైన్ P క్రాసెస్ ట్రైన్ Q విచ్ ఈస్ రన్నింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. ఆపోజిట్ డైరెక్షన్ మనం ఏం చేస్తాం? స్పీడ్స్ ని యాడ్ చేస్తాం. మన స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. మనం ఏం చేస్తాం అని చెప్పిన స్పీడ్ ని యాడ్ చేస్తాం. సో ఇవి రెండు స్పీడ్ ని యాడ్ చేస్తాం కదా, మనకి స్పీడ్ ఎంత తెలియదు కాబట్టి రెండింటి యొక్క స్పీడ్ ని యాడ్ చేస్తాం. P ప్లస్ Q ఈక్వల్ టు డిస్టెన్స్ ఎంత? మొత్తం డిస్టెన్స్ టోటల్ 2x ప్లస్ 3x 5x బై టైమ్. టైం ఎంత? ఇన్ 20 సెకండ్స్. The train Q crosses pole in 18 seconds. Train Q time వచ్చేసి 18 seconds and the speed of the train is 108. స్పీడ్ వచ్చేసి 108 km/h. If the average speed of train P is, సో స్పీడ్ వచ్చింది, టైం వచ్చింది, మనకి ఏం కావాలి? డిస్టెన్స్ కావాలి. అయితే డిస్టెన్స్ కూడా మనకి ట్రైన్ Q ఎంత? 3x. సో మనం ఇప్పుడు దీన్ని ట్రైన్ Q ని సాల్వ్ చేద్దాము. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం ఫార్ములా. సో స్పీడ్ వచ్చేసి 108 ఇంటూ మనకి ఇది km/h ఉంది, ఇదేం సెకండ్స్ లో ఉంది, మనం మీటర్స్ లకు మార్చుకోవాలంటే 5/18 ఈక్వల్ టు డిస్టెన్స్ ఎంత? 3x బై టైం ఎంత? 18. 18 5 90, 18 6 108, 6 5 30. సో 30 meters per second. సో 3 1 సో ఎంత చెప్పాను? 30 meters per second చెప్పాను కదా. సో 3 1 3 10 30. ఈ 18 ఇటు పంపిస్తే అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 180 meters. ఎక్స్ వాల్యూ ఎంత? 180. అప్పుడు ఎక్స్ వాల్యూ 180 అయితే 18 2 ఇదేమో 360 meters. ఇదేమో 18 18 3 54 meters 540. సో ఇఫ్ ద యావరేజ్, ఇప్పుడు పీది కనుక్కోవాలి. ఓకే, మనకి క్యూ తెలిసింది, పి మనం ఇక్కడ క్యూ ఎంత కనుక్కున్నాం? 30 meters per second కదా. సో పీది రాసుకోవాలి. పి ప్లస్ క్యూ ఈక్వల్ టు, సో ఎక్స్ 180 అయితే సో 5 18 5 90 కదా. సో 900 బై 20. మనకి ఇందులో క్యూ యొక్క స్పీడ్ తెలుసు. క్యూ యొక్క స్పీడ్ ఎంత? 30 ప్లస్ పి ఈక్వల్ టు 900 బై 20. 0 క్యాన్సల్, 2 1 2 4 8 2 5 10. సో ఈ 30ని ఇటు పంపిస్తే పి ఈక్వల్ టు 15 meters per second. పి యొక్క స్పీడ్ ఎంత? 15 meters per second వచ్చింది. సో ఇఫ్ ద యావరేజ్ స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ పి అండ్ ట్రైన్ ఆర్ is 17.5 meters per second, దెన్ ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ఆర్. ఇక్కడ చూడండి, యావరేజ్ స్పీడ్ ఆఫ్ పి ప్లస్ ఆర్ ఈక్వల్ టు 17.5 అయితే ఇంటూ 2 చేస్తే ఎంత? 35. సో ఇందులో మనకి పి తెలుసు. పి ఈక్వల్ టు -15 చేస్తే 0.2. సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు 20 meters per second. ఆర్ స్పీడ్ ఎంత?
20 meters 20 meters per second. Option B is the correct answer. The distance covered by the boat in 10 hours downstream speed is 50 km more than the distance the boat covers in 20 hours in upstream. If the downstream speed of the boat is 10 km per hour more than its upstream speed. ఓకే, బోట్ స్పీడ్ చూసుకుంటే డౌన్ స్ట్రీమ్, అప్ స్ట్రీమ్ తీసుకుంటే అప్ స్ట్రీమ్ ఎక్స్ అనుకుంటే డౌన్ స్ట్రీమ్ ఏమన్నాడు 10 km per hour మోర్ అన్నాడు. సో ఎక్స్ ప్లస్ 10 అనుకుంటా. ఓకే, అండ్ ఇఫ్ ద డిస్టెన్స్ కవర్డ్ బై ద బోట్ 10 hours డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఈజ్ 50 km మోర్ దెన్ ద డిస్టెన్స్ కవర్డ్ బై ద బోట్ ఇన్ 20 hours. సో ఇక్కడ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం అని ఫార్ములా రాసుకున్నాం. ఇక్కడ ఏం చెప్పింది, డిస్టెన్స్ కవర్డ్ బై ద బోట్ 10 hours అండ్ డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఈస్ 50 km మోర్ దెన్ ద డిస్టెన్స్ కవర్డ్ బై ద బోట్ ఇన్ 20 hours. సో ఇక్కడ డిఫరెన్స్ చెప్తున్నాడు. ఓకే, డిఫరెన్స్ చెప్తున్నాడు అంటే మనం ఇక్కడ మోర్ ఆర్ లెస్ అంటే డిఫరెన్స్ కదా. సో ఇదేమో డౌన్ స్ట్రీమ్, ఇదేమో అప్ స్ట్రీమ్ అని రాసుకుందాం. ఇప్పుడు డౌన్ స్ట్రీమ్ లా వాడు ఏం చెప్తాడు, ఎక్స్ ప్లస్ 10 అంతే కదా మనం రాసుకుంది. ఎక్స్ ప్లస్ 10 ఇంటూ టైం ఎంత ఇచ్చిండు 10 hours మైనస్ అప్ స్ట్రీమ్ ఎంత, అప్ స్ట్రీమ్ వచ్చేసి ఎక్స్ ఇంటూ 20 hours కదా, 20 hours. ఇవి రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత 50. సో 10x ప్లస్ 100 మైనస్ 20x ఈక్వల్ టు 50. ఈ మైనస్ 20x ని ఇటు పంపిస్తే ఈ మైనస్ 20x ని ప్లస్ 10x, ఈ మైనస్ 20x ని ఎటు పంపిస్తాం, ఇది ఆల్రెడీ మైనస్ 20x ప్లస్ 10x ఎంత మైనస్ 10x ఈక్వల్ టు మైనస్ 50. ఈ 100 ఇటు 50 పంపిస్తే మైనస్ 100 ప్లస్ 50. సో మైనస్ క్యాన్సిల్ అయితే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5 వచ్చింది, ఎక్స్ వాల్యూ 5 వచ్చింది. ఓకే, అండ్ ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్. ఎక్స్ వాల్యూ 5 అయితే ఇదేమో ఎక్స్ వాల్యూ 5 కదా. సో ఇదేమో 5 km per hour, ఇదేమో 15 km per hour. డౌన్ స్ట్రీమ్ స్పీడ్ వచ్చేసి 15 km per hour. బోట్ స్పీడ్ గా అనుకోమన్నాడు. బోట్ స్పీడ్ ఏంటిది, అప్ స్ట్రీమ్ ప్లస్ డౌన్ స్ట్రీమ్ బై 2. అప్ స్ట్రీమ్ ఎంత 15, డౌన్ స్ట్రీమ్ ఎంత 15, అప్ స్ట్రీమ్ ఎంత 5/2. సో ఎంత 20 by 2 10. బోట్ స్పీడ్ ఎంత 10 km per hour. బోట్ స్పీడ్ ఎంత 10 km per hour. A shopkeeper sold 2 articles namely A and B. 2 articles, ఒకటేమో A ఇంకోటేమో B. He sold article A at 25% profit. 25% profit. Article B at 25. ఇదేమో ప్రాఫిట్ పర్సెంటేజ్ వచ్చేసి 25%. ఇదేమో లాస్ పర్సెంటేజ్ వచ్చేసి మనకి ఎంత 10%. If the average selling price of the article A and B is 1700, average selling price of the articles A and B is 700. Profit earned from article A is 500, then find the cost price of article B. సో 25% ప్రాఫిట్ అన్నాడు. సో 25% అంటే 1/4 కదా. సో ఇది అనేది కాస్ట్ ప్రైస్ అయితే ఇది ప్రాఫిట్ అయితే అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది 5 కదా. ఓకే, సెల్లింగ్ ప్రైస్ అనేది 5. సో కాస్ట్ ప్రైస్ ఎంత 4x, సెల్లింగ్ ప్రైస్ ఎంత 5x, ప్రాఫిట్ ఎంత 1x. ఓకే, సో ఇక్కడ ఏం చెప్తాను, యావరేజ్ ఇఫ్ ద యావరేజ్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్ ఏ అండ్ బి ఇస్ 1700, యావరేజ్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ ఏ ప్లస్ బి ఇస్ 1700. 1700 2 జా 34. ఇదేంటి టోటల్ సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 3400. ఓకే, 3400 అండ్ 34 సెల్లింగ్ ప్రైస్ 3400. ఏ అండ్ బి సెల్లింగ్ ప్రైస్ రెండు కలుపుకొని అండ్ వాడు ఏం చెప్పిండు, ఏ యొక్క ప్రాఫిట్ 500.
ఏ యొక్క ప్రాఫిట్ వచ్చేసి 1 అంటే 1x వాల్యూ 500 అయితే అప్పుడు ఇది ఎంత అయితే సెల్లింగ్ ప్రైస్ 5 5 25 అంటే ఇది కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుంది 2500 2000. ఓకే మనకి ఇప్పుడు 2000 ఫైండ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ బి. సో టోటల్ సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 3400 అయితే అందులో ఏ యొక్క సెల్లింగ్ ప్రైస్ తీసేయండి. సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎంత మనకి సెల్లింగ్ ప్రైస్ 2500 00 ఇక్కడ 5 అక్కడ 4 9 సో 900. సో సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ బి యొక్క సెల్లింగ్ ప్రైస్ ఎంత 900. సో బి యొక్క సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 900 అయితే 10% లాస్ అంటే 1/10 అంటే 9/10 అంటే 10 రూపీస్ కాస్ట్ ప్రైస్ అయితే 9 రూపీస్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ బి అంటే 9 రేషియోకి 900 అయితే 9 రేషియోకి 900 అయితే అంటే 10 రేషియోకి ఎంత 1000. అప్పుడు ఇదేంటి ఇది కాస్ట్ ప్రైస్ అవుతుంది ఇది సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. సో కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఎంత కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ బి ఎంత 1000. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ద రేషియో ఆఫ్ ఏజెస్ ఆఫ్ A's age before 4 years and B's age before 4 years is 4:3. రేషియో ఆఫ్ A's age before 4 years అంటే A minus 4 years. ఓకే A minus 4 years by B's age before 4 years అంటే B minus 4 years equal to 4/3. The percentage of C is 55% less than the percentage of A to B. ఇదేంది ఇది బిఫోర్ 4 years అంటే ఇది ఎగో అండ్ ప్రజెంట్ చూసుకుందాం. ప్రజెంట్ వచ్చేసి ద పర్సెంటేజ్ ఆఫ్ సి ఈజ్ 55% లెస్ దెన్ ద పర్సెంటేజ్ ఆఫ్ ఏ అండ్ బి టుగెదర్ 55%. సో సి బై ఏ ప్లస్ బి ఈక్వల్ టు ఇదంతా చెప్పింది 55% కదా 55/100 5 1 5 1 5 20 లెస్ అన్నాడు. సో 9/20 సో 9/20 and the percentage of A and B too. If the C's age is 6 years will be 68. సో చూడండి C age after 6 years. C's age after 6 years 60 అయితే మరి ప్రజెంట్ 60 minus 6 ఎంత 54 years. సో ప్రజెంట్ 9 రేషియో వాల్యూ ఎంత 54 కదా. సో 9 1 9 6 54 అయితే 26 టోటల్ 120 ఇయర్స్ ఏ ప్లస్ బిది రెండు కలుపుకొని అండ్ దెన్ ఫైండ్ ద ఏజ్ బి ఆఫ్టర్ 8 years అని అన్నాడు. ఫైండ్ ద ఏజ్ ఆఫ్ బి ఆఫ్టర్ 8 years. సో మనకి ఏ ప్లస్ బి ఈక్వల్ టు ఎంత 120 అయితే మనం ఈ ఫార్ములాలో దీన్ని సబ్స్టిట్యూట్ చేసుకుందాం అనుకుంటే అప్పుడు నేను ఏ ఈక్వల్ టు 120 మైనస్ బి అని రాసుకోవచ్చు కదా. ఏ ఈక్వల్ టు 120 మైనస్ బి అని రాసుకుంటే ఇప్పుడు ఈ ఫార్ములా ప్రకారం అంటే ఏగో ప్రకారం మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుందాం. ఏ వాల్యూ ఎంత 120 మైనస్ బి 120 మైనస్ బి మైనస్ 4 బై బి మైనస్ 4 ఈక్వల్ టు 4/3. సో క్రాస్ మల్టిప్లై చేస్తే 12 3 36 360 120లోకి వెళ్ళి 4 తీసేస్తే 116 మైనస్ బి బై బి మైనస్ 4 ఈక్వల్ టు 4/3 ఎంత అయింది 116 బి అంటే 348 మైనస్ 3b ఈక్వల్ టు 4b మైనస్ 16. సో 3 అప్పుడు ఏమైంది ఈ 4b ఇటు 3b పంపిస్తే 7b ఈ 16 ఇటు పంపిస్తే మనకి మొత్తం 364
364 అవుతుంది. 7 1 జా 7 5 జా 35, 7 2 జా 14. సో బి ఈక్వల్ టు 52 ఇయర్స్. బి ఈక్వల్ టు 52 ఇయర్స్. ఇది ఎప్పుడు 4 ఇయర్స్ బ్యాక్, లేదా మనకి బి ఈక్వల్ టు 52 ఇయర్స్. ఓకే, మనం బి ఈక్వల్ టు ఎరేజ్ చేస్తాం. సో బి ఈక్వల్ టు ప్రజెంట్ బి ఈక్వల్ టు 52 ఇయర్స్ అయితే ఆఫ్టర్ 8 ఇయర్స్, ఆఫ్టర్ 8 ఇయర్స్ ఎంత? 52 ప్లస్ 8 ఈక్వల్ టు 60 ఇయర్స్. ఓకే, ఆఫ్టర్ 8 ఇయర్స్ మొత్తం బి యొక్క ఏజ్ 60 ఇయర్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఇది చేయండి, ఇది హోంవర్క్. ఓకే, ఇప్పటికే చాలా లెంత్ అయింది వీడియో. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, హ్యావ్ ఎ నైస్ డే, గుడ్ బై, థ్యాంక్ యూ.